హల్లెలూయా. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి ఇక నీకు సమయం లేదు, నీకు ప్లేస్ లేదు, దేవుని మందిరంకి వెళ్ళిపోయి ఇక నువ్వు కూడా రావద్దు అని చెప్పి అక్కడే విడిచిపెట్టాలి. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ విడిచిపెట్టిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమను పాడుచుదేమో పాడుచును. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారను నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, మొక్కై మొలిచెను నీ ప్రేమ. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింప చేసావయ్యా అని పడతాను. ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపచేసావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరచావు. పదం ఎండిపోయిన నన్ను నీ జీవముతో చిగురింపచేసావు. ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు
కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను. అవునయ్యా, ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. యేసు నీ ప్రేమ అలసిపోయిన నన్ను నీ ఆత్మ ఆదరించావని కాదు. సత్యము జీవమై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను. యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను. యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను. రెండు చేతులు చాచి అయ్యా, ఎడారిలో ఎలాగైతే నా ప్రభువా నువ్వు సెలయేరును పారచేస్తావు, ఎండిపోయిన మా జీవితంలో కూడా అట్టి రీతిగానే నీ జీవధారల చేత పారింపచేస్తున్నావు.
నా దేవానికి వందన. రెండు చేతుల దైవైపు చాచి బిగ్గరగా చాచుదాం. మన చేతులు కుర్చగా ఉండొద్దు, బిగ్గరగా చాచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రేమ కొలువలేనిది తండ్రి, నీ ప్రేమ విలువైన నీ ప్రేమను మాకు చూపించిన దేవా, నీ ప్రేమను విలువ కట్టలేము దేవా. నీకు వందనాలు నా తండ్రి. మమ్మల్ని ఎవరు విడిచినా విడవనివాడు, మమ్మల్ని ఎవరు మరచినా మరవనివాడు నా తండ్రి. అందరూ చేతులు చాచి అడుగుదాం, యేసయ్యా నీ ప్రేమ ఎంత విలువైనది తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నా ప్రభువా, నీ ప్రేమ వదలలేనిది యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై మారెను నీ ప్రేమ. అవునయ్యా యేసు నీ ప్రేమ. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యము చేతని నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను మీ వాక్యము చేతని నన్ను బలపరిచావు. ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు, నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. పాడదాం. నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు, నాకు మార్గము సత్యము నన్ను యేసయ్యా. నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం యేసయ్యా, నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా, నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన మొక్కై మొలిచెను యేసు ఈ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. అవునయ్యా తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం నా తండ్రి, నా ప్రభువా. ఎండిపోయిన మా జీవితాన్ని నా ప్రభువా నీ వాక్యము సెలవిచ్చి చిగురింపజేసావు. పలుకుదాం, మాట్లాడదాం. అయ్యా ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపజేసావు, ఎండిపోయిన వీరి జీవితాన్ని చిగురింపజేసావు, ఎండిపోయిన మా బ్రతుకులు నా ప్రభు జీవబూటల చేత నింపావు తండ్రి. ఎన్నో సమస్యల గుండా వెళ్ళినప్పుడు, కష్టముల గుండా వెళ్ళినప్పుడు, అలసిపోయిన సమయంలో నా తండ్రి, అలసిపోయిన స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి ఆదరించావు దేవా. కలత చెందిన సమయంలో నీ వాక్యము చేత బలపరిచావు తండ్రి. అటువంటి ప్రేమామయుడివైన నిన్ను కలిగి ఉన్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి.
నీ నామమునకే వందనాలు యేసయ్యా. ఓ మా జీవితాలను తండ్రి నా ప్రభువా, నువ్వు చూపిన కృపకై వందనాలు, నువ్వు చూపిన ప్రేమకై వందనాలు తండ్రి. నా ప్రభువా, ఏమి చేయని దిక్కుస్తోతున్న స్థితిలో ఉన్నప్పుడు తండ్రి నా ప్రభువా, యోబును దర్శించిన దేవుడు తండ్రి, యాకోబును దర్శించిన దేవుడు తండ్రి. నేనేమి చేయాలి ఇప్పుడు, నేను ఎటు వెళ్ళాలి, నా గమ్యం ఎటు అన్నప్పుడు తండ్రి మార్గమును సత్యమును జీవమై నడిపించిన దేవా, నీకు వేలాది వందనాలు తండ్రి. ఏమి చేయాలో ఎరగక ఉన్న స్థితిలో నా ప్రభువా, ఎస్తేరు ప్రార్థించినప్పుడు తండ్రి తన వాక్యము చేత బలపరిచి నా ప్రభువా, నా తండ్రి రాజు చేత కనికరము కలిగింప చేసిన దేవా, తన ప్రజలు రక్షించుకునే సంరక్షించుకునే శక్తిని అనుగ్రహించిన దేవా, మా కుటుంబాన్ని రక్షించుకునే శక్తిని మాకు అనుగ్రహించు, నా భర్తను మార్చుకునే శక్తి నాకు అనుగ్రహించని చెప్తాం. నా కుటుంబాన్ని మార్చి నా పిల్లలు మార్చుకునే శక్తి నాకు అనుగ్రహించు దేవా. ఓ నా యొక్క ఆరోగ్య స్థితిని మార్చుకునే శక్తి నాకు అనుగ్రహించు. ఓ నా యొక్క పేదరికము తొలగించే స్థితి నాకు అనుగ్రహించు తండ్రి అని అడుగుదాం. అయ్యా నీకు వందనాలు తండ్రి, అయ్యా దేవా నీకు వందనాలు నా ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. అయ్యో తండ్రి, ఇంతవరకు నా ప్రభువా నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నేను మహిమపరచుటకు తండ్రి నా ప్రభువా నువ్వు ఇచ్చిన భాగ్యము కొరకై వందనాలు యేసయ్యా. వందనాలు చెప్దామమ్మా, చెప్దాం. నిండిపోయిన నా జీవితాన్ని చిగురింప చేసిన దేవా, ఓ నా తండ్రి, నా అనుకున్న వారే నా తండ్రి, నా అనుకున్న వారే నన్ను విడిచినప్పుడు తండ్రి, ఆశ్రయం ఎరగక ఉన్నప్పుడు తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచావు. నన్ను అనేక మంది దూషించిన సమయంలో, అనేక మంది తృణీకరించిన సమయంలో నా తండ్రి నీ యొక్క కొండంత ధైర్యముతో, ఓ నీ యొక్క బలముతో, నీ శక్తితో, నీ మహిమతో నన్ను నింపిన నా తండ్రి, నన్ను నడిపించిన దేవానికి వందనాలు తండ్రి. నీకు వందలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు మాతో ఉన్నందుకు, మా మధ్యన సంచరించినందుకు వందనాలు యేసయ్యా. నా తండ్రి, ఇదిగో నా ప్రభువా నీ దాసుని బట్టి నా ప్రభువా ఏనంత ఆత్మతో నింపి నా ప్రభువా మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి నా ప్రభువా. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నిర్లక్ష్యంగా ప్రతి ఒక్కరిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ మందిరములకు లాభమును ఆశయించి వచ్చేవారుగా కాకుండా తండ్రి నీ యొక్క కృపను పొందుకుని వచ్చుకునే వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క రాజ్యములో స్థానం సంపాదించుకుంటకు వేగురుపడకు సహాయం చేయి. ఆత్మను ప్రభు సిద్ధింప చేసుకోవడానికి, ఆత్మను బలపరచుకోవడానికి నాయనా నీ రాకడ సమయం ఎంతో దూరం లేదు నా ప్రభువా. ఇటువంటి సమయంలో ప్రభు మేము ఆత్మీయ జీవితాన్ని తొలగిపోకుండా తండ్రి బలపరుచుకోవాలి యేసయ్య. అటువంటి నా ప్రభు నాయన మమ్మల్ని తండ్రి నీ వాక్యం మీద బలపరచుము తండ్రి. ఇటువంటి స్థితిలో నా ప్రభు మేము సోలిపోకుండా, తప్పిపోకుండా నా తండ్రి నీకు దూరంగా వెళ్ళకుండా నా తండ్రి నీపైన ఆధారపడి నీపైన మా భారము మోపి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. అరుద్దామండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా సందర్భాల్లో మనం బయట బాగా అరుస్తాం, కానీ దేవుని సన్నిధిలో మనం ఇంకా ఎక్కువగా అరవాలి. హల్లెలూయా. మన స్వరము మహాశబ్దంగా ఆయనకు వినేబడేటట్టుగా, ఆయన వినే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి విన్నట్టుగా మనము ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆరాధనలో ఎంతో అద్భుతమైన రీతిగా దేవుని యొక్క శక్తిని మనం అనుభవించామని నేను నమ్ముతున్నాను. అవునమ్మా? ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎడారిలో అనే పాటలో అద్భుత రీతిగా మనతో, ఆరాధనలో దేవుడు మనతో ఉన్నాడు. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండడం ఎంతో శ్రేష్టము. ఆయన సన్నిధిలో గడపడము, ఒక దినం ఆయన సన్నిధిలో గడపడము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉండడము ఆయన చిత్తమై ఉన్నదని మనం నమ్ముదాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా. గత వారం మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేశాం. అవునా? హల్లెలూయా. అది అందరికీ తెలిసిన పదమే కదా. ఎవ్రీబడి నోస్ అబౌట్ ద వర్డ్ ఆఫ్
గాడ్. ఆ పదాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ధ్యానం చేసినాం. అయితే ఏ పదము ఏం గురించి మాట్లాడినాం మనం? హల్లెలూయా, ఇల్లు కట్టుట గురించి. అంటే హౌస్, ఇల్లు ఎలా కట్టబడుతుంది అనే మాట మనం మాట్లాడి. నిజంగా ఇక్కడ చాలామంది, కొంతమంది ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కట్టబోతున్నారు, కలలు కనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇల్లు చాలా ప్రాముఖ్యమైనది అని తెలుసుకున్నాం. అలాగే ఇంట్లో ఉన్న మనం కట్టబడాలి, ఆత్మీయంగా మనం కట్టబడాలి. అయితేనే దేవుని యొక్క సమాధానము, సంతోషం ఆ ఇంట్లో ఉంటుంది. తర్వాత మనం ఎక్కడ కట్టబడాలి అంటే బండ మీద కట్టబడాలి. ఆ బండ యేసయ్య అని మనం నిన్నటి దినాన పోయిన వారం మనము ధ్యానం చేశాం. హల్లెలూయా. సో ఈరోజు మరి ఆ విషయాన్ని కొనసాగించాలి అనుకున్నప్పటికీ కూడా ఇంకోసారి ఇల్లుని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రత్యేకమైన రీతిగా ఇంకో వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అది కూడా మీకు తెలిసిన పదమే, ఆ విషయాలు తెలుసు, కానీ కొంత ఆత్మ జ్ఞానంతో మరి యేసయ్య యొక్క వాక్య వెలుగులో ఈ విషయాన్ని మనము చూద్దాం. ఏంటి అంటే, ఎవరు గొప్పవారు లేదా ఎవరు అధికారి అనే మాట మనము చూద్దాం. ఎవరు గొప్పవారు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈ యొక్క సందర్భంలో చాలామంది కీర్తి ప్రతిష్టలు గలవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అయితే ఒక్కొక్కరికి ఒక విషయం గొప్పదిగా ఉంటుంది. నేను ఆ పొజిషన్లో ఉంటే అది నాకు బాగుంటుంది అని చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తారు. హల్లెలూయా. సో అలాగే శిష్యులలో కూడా ఒక ఆలోచన వచ్చింది, అరే ఎవరు గొప్పవారు మనలో అన్నట్టుగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకున్నారు. హల్లెలూయా. సో కాబట్టి ఈ విషయాన్ని మనం చూద్దాం. అందరూ కూడా అధికారం కొరకు ప్రయాసపడేవారు, గొప్పతనం కోసం ప్రయాసపడేవారు. నేను గొప్ప అనిపించుకోవడానికి రకరకాలుగా మనుషులు వారి ప్రయత్నాలు జరిగిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు నిజంగానే నేను గ్రేట్ అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయడం జరుగుతుంది. హల్లెలూయా. నేను గ్రేట్ అనిపించుకోవడానికి, అబ్బా నీవు గ్రేట్ అన్నారనుకో, అప్పుడు వాళ్ళు అంతటోళ్ళే లేరు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాగా గ్రేట్నెస్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉన్నారు. అధికారం దొరికితే చాలు, నేను పలానా అయి ఉంటే నా అధికారాన్ని, నా గొప్పతనాన్ని ఏంటో చూపించేవాడిని అన్నట్టుగా ఉంటారు. ఉదాహరణకు చెప్పాలంటే, నేను పలానా అధికారిని అయితే, లేకపోతే పలానా నేను ఒక నాయకుడిని అయితే, ఇఫ్ ఐ అన్నట్టుగా మాట్లాడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ పొజిషన్లో నేనుంటే నేను వేరుగా నేను ఉండేవాడిని, వేరుగా నేను చేసేవాడిని అన్నట్టుగా మనము ఆలోచన కలిగి ఉంటాం. అధికారం కొరకు, గొప్పతనం కొరకు రకరకాలుగా మనుషులు ప్రయత్నం చేస్తున్నాడు. కీర్తి ప్రతిష్టలు గడించడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ లోకంలో. అలాగే మరి యేసయ్య యొక్క వాక్యం ద్వారా వారి యొక్క శిష్యులకు ఏం బోధించిండు మరి గొప్పతనం గురించి అనే విషయాన్ని మనము వాక్యానుసారంగా మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 19వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 19వ అధ్యాయము 33వ వచనాన్ని, ఒక నిమిషం, 9వ అధ్యాయం, 19 అంటున్నా, 19 కాదు, క్షమించాలి, ఏదమ్మా, 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా కపెర్నహూమునకు వచ్చిరి, వారు ఎవడు గొప్పవారని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుచుంటిరని వారిని అడగగా వారు ఊరకొండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచిన వాడాయను.
పిలిచి ఎవడైనను మొదటి వాడయ్యుండ గోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకునై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టి వాడిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వాడిని ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా చేర్చుకోనని చెప్పాను. సో ఇది ఈ విషయం. అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు గొప్పవారని వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ రాయబడిన మాట ఏమనంటే, ఒకనితో ఒకడు వాదించిరి గనుక. ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు? వాళ్ళు వాదించుకుంటున్నారు అన్నమాట. దానికి స్తోత్రం హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఇది బాగా కనబడుతుంది మనకు. ఒకరితో ఒకరు వాదించుకుంటూ నేనే గొప్పవాడను, లేకపోతే నేనే జ్ఞానం గలవాడను, లేకపోతే నాకు బాగా తెలుసు, ఐ యామ్ గ్రేట్ అన్నట్టుగా పొజిషన్ మీద పొజిషన్ల కొరకు మనము చూస్తున్నాం, అవునా? సో ఇక్కడ మామూలుగా కూడా మనం కొందరిని పోల్చుకుంటాం. నేను నా దగ్గర ఉన్న వాళ్ళలో నేనే గొప్పవాడను, నేనే టాలెంటెడ్ పర్సన్, హల్లెలూయా, నేనే బలమైన వాడిని అని అంటారు. ఇట్లా పిల్లలు కూడా నేను బలమైన వాడిని అంటే లేదు నేనే బలమైన వాడిని అని అనుకుంటుంటారు. అట్లా వాళ్ళు పిల్లలు మాట్లాడుకుంటున్నప్పుడు లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ వెళ్తారు? వాళ్ళు మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తారు. మా మమ్మీ గొప్పది, మా డాడీ గొప్పది, మా డాడీ బలమైన వాడు అని ఇట్లా ఒకరినొకరు వాదించుకుంటూ ఉంటారు. లేదంటే లేదని చెప్పి వాళ్ళు గొడవ పడతారు కొన్నిసార్లు. అట్లాగే పిల్లల్లాగానే ఎవరు చేస్తున్నారు ఇక్కడ? శిష్యుల మధ్యలో కూడా వాదింపులు వచ్చినాయి. హల్లెలూయా. సో అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, మార్గంలో మీరు ఏం వాదించుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని అడిగి వారి మధ్యలో ఒక పిల్లవాడిని నిలబెట్టాడు. ఆయన ఎత్తి కౌగిలించుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు అని చెప్పి మాట్లాడాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. అయితే చూడండి, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే గొప్పతనం కొరకు, కొన్నిసార్లు కొందరు ఏం చేస్తారంటే గొప్పల కొరకు ఈ మధ్యలో మనం చూస్తాం. ఇప్పుడు యూట్యూబ్ వచ్చి, ఫేస్బుక్లో వచ్చి, ఇంకా ఇవి సోషల్ మీడియాలో వచ్చి, ఇంకా వాళ్ళు గ్రేట్నెస్ కోసం ఇంకేమైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా. సో కాబట్టి చాలా వింతకరమైన విషయాలు కూడా చేస్తున్నారు పేరు పొందడానికి, వాళ్ళు మెయిన్గా మేము ఆకర్షణంగా ఉండడానికి అని. సో అలాగా చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ లోకానుసారంగా మనుషులు ఎలా ఉంటారంటే అధికారం కొరకు, గొప్పతనం కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. అలాగే శిష్యుల మధ్యలో కూడా వచ్చినప్పుడు యేసయ్య వారిని నిలబెట్టి కూర్చునిబెట్టి అందరిని పిలిచి మాట్లాడి కూడా ఆయన ఏమని చెప్పిండు అని మనం చూస్తాం. అయితే ఇక్కడ 35వ వచనంలో అప్పుడు వారు కూర్చుండినప్పుడు ఆయన అంటాడు, మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపడి వాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పాను. హల్లెలూయా. మొదటగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేను ప్రముఖుడుగా ఉండాలి, నేను పేరుగాంచిన వాడుగా ఉండాలి అని అనుకుంటే ఈ లోకంలో వేరుగా ఉంటుంది. కానీ వాక్యానుసారంగా మాత్రం ఎలా ఉంటుందంటే వాడు అందరికీ పరిచారకుడుగా ఉండాలి. హల్లెలూయా. పరిచారకుడుగా అంటే సేవ చేయువాడుగా, సర్వీస్ చేయవాడుగా, వారికి సాయం చేయవాడుగా, వారికి హెల్ప్ చేసేవాడుగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఇలాంటిది గొప్పతనం గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా గొప్పవారు అయి ఉండాలనుకుంటే ఇలా ఉండాలి. మొదటి వాడుగా ఉండాలంటే కడపటి వాడుగా ఉండాలి. హల్లెలూయా. గొప్పవాడుగా ఉండాలంటే పని చేసేవాడుగా, పరిచారకుడుగా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో చాలా సందర్భాల్లో ఇక్కడ భక్తులైన వారు కూడా చూడండి, గొప్పగా ఉండడానికి, లేకపోతే బలంగా ఉండడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి కూడా బైబిల్ అనుసారం కూడా మనం కొంతమంది చూస్తాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే ఎవరు గొప్పవారు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎవరు గొప్పవారు అంటే ఉపచారం చేసేవారు, లేకపోతే పరిచర్య జరిగించేవారు, దేవుని మాట వినేవారు, మాట జాగ్రత్తగా మాట్లాడేవారు,
తర్వాత తనను తాను తగ్గించుకునేవారు, చిన్న పిల్లల మనసు కలిగి ఉన్నవాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యతిరేక వైఖరి లేనివారు ఇలాగా వీరందరూ కూడా ఎవరంటే గొప్పవారుగా ఉండే ఒక లక్షణాలు కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికన్నా ఉపచారం చేసేవారుగా, తనను తాను తగ్గించుకునేవారుగా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మనం చూస్తే చాలా సందర్భాల్లో ఇలాగ శిష్యులకు వచ్చిన ఈ గొడవ ఆయన పిలిచి మాట్లాడి వారికి బోధిస్తూ గొప్పవాడైన వాడు ఎలా ఉండాలని ఆయన బోధిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 20 అధ్యాయము 25, 26, 27 వచనాల్లో మనం ఒకసారి ఇదే వాక్యాన్ని మనం చూద్దాం. గనుక 26వ వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇలాగా మనం గమనిస్తే 20వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఒక నిమిషం, 25వ వచనం నుంచి 20. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇదిగో మనము బైబిల్ అనుసారంగా మనం గమనిస్తే మామూలుగా ఈ లోకంలో ఎలాగుంటుంది అధికారము అని చెప్పి అంటే ఎవరు చేస్తారు? అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. హల్లెలూయా. మామూలుగా అయితే ఇదే జరుగుతుంది. అధికారం గలవాడు ఏం చేస్తారంటే అధికారం చెలాయిస్తారు. హల్లెలూయా. తర్వాత అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు అని మనం చూస్తాం. అంటే ఈ లోకంలో మామూలుగా అయితే ఇదే జరుగుతుంది. ఎవరైతే, అందుకే ఒక సామెతలు ఉంటుంది, ఎవరిది ఏముంటుందంట, మామూలుగా అయితే బడుపు ఉన్నదే ఏంది అనే సామెత ఉంటుంది కదా. హల్లెలూయా. ఆ విధంగా అంటే బలం ఉన్నదే అధికారం. ఎవరైతే చేతిలో బలం ఉంటుందో వాడే అధికారం చెలాయిస్తాడు. తర్వాత వాళ్ళే ప్రభుత్వం చేస్తారు. వారు చెప్పినట్లనే జరుగుతుంది. వారు చెప్పిందే జరగాలి. ఒకవేళ జరగకపోతే వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. హల్లెలూయా. వారి అధికారానికి నోచుకోరు అనమాట. వేరే వాళ్ళు అధికారం చెలాయిస్తే వారు ఓర్చుకోరు. అందుకే అధికారం కొరకు వాళ్ళు ప్రాకులాడతారు, అధికారం చెలాయించడానికి చూస్తారు. వారు మనుషుల మీద వారు ఏం చేస్తారంటే ప్రభుత్వము చేస్తారు. అది అంటే ప్రభుత్వం అంటే అధికారము, గవర్నెన్స్. వారు చెప్పిన శాసనాలు, వారు చెప్పిన మాటలు జరగాలి. హల్లెలూయా. అలాగా వారిలో గొప్పవారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే అధికారం చెలాయిస్తారు. ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి అంటారు. ఇది ఈ లోకంలో జరుగుతున్న ఒరవడి. బలం ఉన్నదే, ఎవరికి బలం ఉంటే వారే అధికారం చెలాయిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. అధికారం ఉండి అధికారం చెలాయించే వాళ్ళు కాదు, అధికారం ఉండి వేరే వాళ్ళను హింసించేవారు కాదు, తక్కువ చూసేవాళ్ళు కాదు. కానీ మీలో గొప్పవాడు అనుకున్న ఎవరైనా ఉంటే వాడు ఏం చేయాలంటే పరిచారకుడుగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? పరిచారకుడు. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, గొప్పవాడుగా ఉండాలి, లేకపోతే అధికారిగా ఉండాలి, లేకపోతే అధికారం చెలాయించాలనుకుంటే బైబిల్ అనుసారంగా ఏం చేయాలి? పరిచారకుడిగా ఉండాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మినిస్టర్ చేయాలి అంటే సేవ చేసేవారుగా ఉండాలి మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. 27వ వచనంలో మీలో మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ
పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. హల్లెలూయా. అనేకులకు క్రయధనముగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చాడు. అధికారం చెలాయించడానికో, లేకపోతే ఈ లోకం మీద, ఈ భూమి మీద ప్రభుత్వం చేయడానికో, ఆయన గవర్నెన్స్ నిర్మించడానికో ఆయన ఈ లోకానికి రాలేడు, కానీ క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి అధికారం చెలాయించడానికి ఈ లోకం ప్రాకులాడుతున్నట్టుగా ఆయన రాలేడు. ఆయన ప్రభుత్వం చేయడానికి రాలేడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తనను తాను క్రయధనముగా ఇవ్వడానికి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు మనం ఒకసారి విన్నాం, క్రయ విక్రయాలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? మార్కెట్లో. దీనికి స్తోత్రం. హల్లెలూయా. క్రయ విక్రయం అంటే అమ్మడం, కొనడం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాగొచ్చినంట? క్రయధనముగా తనను తాను ఇచ్చుకోవడానికి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అధికారం చెలాయించడానికి రాలేదు, కానీ ఆయన అనేకులకు ప్రతిగా తన ప్రాణం ఇచ్చడానికి, తన ప్రాణాన్ని విమోచించడానికి, మనుషులను విమోచించడానికి, వెల చెల్లించడానికి. హల్లెలూయా. విమోచన కావాలి, ఈ మనుషులకు విమోచన కావాలి. కాబట్టి ఆయన తనను తాను క్రయధనముగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఎవరో ఒకరు ఆయనకు ఏదో సేవ చేయించుకోవడానికి ఆయన రాలేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే పరిచారం జరిగించడానికి వచ్చాడు. అనేకులను, పాడైన వారిని, అనేకులను, చెడిపోయిన వారిని, పాపంలో ఉన్నవారిని ఆయన సరిచేయడానికి, వారికి మేలుతో వారిని నింపడానికి, వారిని దేవునితో ఏకపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అధికారం చెలాయించడానికి వస్తే ఆయన ముందు మనం ఎవరం కూడా నిలవలేము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తి ఉందా, ఈ లోకంలో ఉన్న శక్తి ఏది కూడా సరిపోదు. అందుకే చూడండి, చాలాసార్లు ఇలాగే జరుగుతుందన్నమాట. మనుషులు అధికారం చెలాయిస్తారు, మనుషులు ప్రభుత్వం చేస్తారు, బానిసలుగా మార్చి చూస్తారు. అధికారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మనుషులను ఒక బానిసగా, లేకపోతే తక్కువగా, వారు ఏం పనికిరానలుగా చూసేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసయ్య ఆయన అధికారం ముందల ఏ అధికారం పనిచేయదు. కానీ ఆయన ఎవరిని కూడా బానిసగా చూడలేడు, ఎవరిని కూడా తక్కువ చేయలేదు. చూడండి, ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని హత్తుకొని ఆయన నిలబెట్టి, ఇదిగో ఇలాంటి మనస్సు గలవారు, హల్లెలూయా, ఇలాంటి ఆలోచన గలవారు, తగ్గించుకునే స్వభావం గలవారు దేవుని రాజ్యముకు వారసులు అవుతారని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక చాలా సందర్భాల్లో మనము అధికారం చెలాయించడానికి, లేకపోతే గర్వం అనే దాంతో ముందుకు సాగుతున్నప్పుడు ఈ అధికారం దేని చూసిందంటే గర్వాన్ని చూసిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యక్తులు గర్వంతో విర్రవేగి అధికారం చెలాయిస్తూ, వాళ్ళు నా ముందర ఎవరు నిలవలేరు, నా వంటి వాడు ఎవరు లేరు, నా అంత గొప్పవారు ఎవరు లేరు, నా ఎంత బలం గలవాడు ఎవరు లేరు, నా ఎంత టాలెంట్ గలవారు ఎవరు లేరు, నాకే జ్ఞానం ఉన్నదని విర్రవిగే వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉండి ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. కొంతమందిని మనం ఒక ఇద్దరిని మనం చూడవచ్చు ఇక్కడ. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వ్యక్తులలో ఎవరంటే మనం చూస్తే ఇంతకుముందు చాలాసార్లు విన్నాం, గొలియాతు అనే వ్యక్తి. హల్లెలూయా. ఎవరమ్మా? గొలియాతు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన ఏమో చేస్తున్నాడంటే ఆయన బలముతో, గర్వంతో ఆయన విర్రవీగుతున్నట్టు మనం చూస్తాం. ఆయన వస్తున్నప్పుడు ఆయన ఎదురు ముందు ఎవరు కూడా నిలబడలేకపోయారు. ఆయన మాటకు ఎవరు కూడా భయపడుతూ అందరూ పారిపోతున్నారు. సైన్యం అంతా, దేవుని యొక్క ఇజ్రాయెల్ ఉన్న ప్రజలంతా కూడా, సైన్యంలో ఉన్న వారందరూ కూడా పారిపోయి పరిగెత్తుతున్నారు. ఆయన ఎదురుగా ఎవరు రావడానికి భయపడిపోతున్నారు. అలాంటి బలాఢ్యుడిగా ఉన్నాడు. ఆయన గర్వంతో అంటున్నాడు, ఇదిగో నన్ను ఎవరు జయించగలరు అని ఆయన షరతులు విసురుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఈ మాట దేనికి మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే
దేవుని యొక్క మాటల్లో మనం చూస్తే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో మనము వ్యక్తులను చూస్తున్నప్పుడు, మనుషులను చూస్తున్నప్పుడు ఇలాంటివి వాళ్ళలో నిలువెత్తున కనబడుతుంది. వారు మనం గమనిస్తే వారి మాట తీరే కానీ, వారి నడవడి కానీ, వారి ఆలోచన కానీ, వారి మైండ్ సెట్ కానీ ఎలా ఉంటుందంటే ఈ యొక్క వాక్యానుసారంగా వారు విర్రవీగుతున్నట్టుగా, వారి గర్వంతో ఈ లోకంలో ఆయనతో వాడు ఎవడు లేడురా, నన్ను ఎదిరించేవాడు ఎవరు లేడురా, నాకు సాటి అయిన వాడు ఎవడు లేడు, నా జ్ఞానం అంది ఆయన కానీ, బలం అంది ఆయన కానీ, ఏదైనా సరే నాతో సరితూగే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం చూస్తాం. అరే, కొంతమంది అంటారు కదా, ఏమంటారు, అరే ఈయన కళ్ళు ఎక్కడెక్కినాయి, నెత్తికెక్కినాయిరా, ఈయన మనుషులను చూడట్లేడు అని అంటారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నారు వాళ్ళు భూమి మీద నడవరు, వాళ్ళు మధ్యలో నడుస్తున్నట్లుగా, వాళ్ళు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటారు అన్నమాట. అంత గర్వంతో నిండిపోతారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని చూస్తే అరే కళ్ళు నెత్తికెట్టినట్లు చేస్తున్నాయంటారా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏమైపోయినారు అంటే బలంతో విర్రవీగే వాళ్ళుగా, లేకపోతే అధికారంతో విర్రవీగే వాళ్ళుగా, గర్వంతో వాళ్ళు రగిలిపోతున్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. వాళ్ళని చూసినప్పుడు మనం కూడా కొన్నిసార్లు రకరకాలుగా మన ఆలోచనలు, అరే ఏంట్రా అన్నట్టుగా మనం కూడా ఇంత అవసరమా ఈ వ్యక్తికి, ఇంత అవసరమా ఈ వ్యక్తికి అని మనం అనుకునేటట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏముండదు, కానీ వాళ్ళు మాత్రం ఎలా ఉంటారు, చాలా గర్వంతో విరవిగేతనంతో ముందుకెళ్తారు. మరి వాళ్ళు కొన్నిసార్లు అలాగే వెళ్తున్నప్పుడు ఏమైపోతారంటే మనం చూస్తున్నప్పుడే వాళ్ళు కూలిపోయే ప్రమాదంలో ఉంటారు, పడిపోయే ప్రమాదంలో ఉంటారు, వాళ్ళే నాశనంలోకి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాశనం వైపు నడుస్తున్నారని మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క గొలియాతు కూడా అలాగే ఉన్నాడు. ఎలా అంటే గర్వంతో విర్రవీగిపోతున్నాడు, ఆయన ముందు ఎవరు నిలవలేకపోతున్నారు. అందుకే పడిపోవుటకు ముందు అహంకారము, హల్లెలూయా, అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఆయన మనస్సు అలాగే ఉన్నది. ఆయన పడిపోక ముందు ఇలాగ మాట్లాడుతున్నాడు, గర్వంతో రగిలిపోతున్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నా ముందు ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు వస్తారు అన్నట్టుగా ఆయన ముందుకు సాగుతున్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే గొలియాతు ఆయన చూడండి, ఆ తర్వాత దావీదు చేత కత్తివాతతో మరణం అవుతున్నట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంతకుముందు నా ముందు ఎవరు నిలవగలడు అన్నట్టుగా ఆయన మాట్లాడి, అప్పుడు ఆ మాటలు విన్న గొలియాతు రోషంతో రగిలిపోయి, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు నా దేవుని సైన్యాన్ని దూషించుటకు ఏ పాటివాడు అని మాట్లాడతాడు. అంటే ఎందుకు ఈ సూచన చెప్తున్నాం అంటే మన మైండ్ సెట్ ఎలా ఉంది. ఇక్కడ ఏమన్నాడు, అహంకారమైన మనసు నడుచును. ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్, మన మైండ్ సెట్ ఎలా ఉంది. మనము గర్వంతో ఉన్నామా, లేకపోతే అధికారంతో రగిలిపోతున్నామా, లేకపోతే పడిపోక ముందు మనము ఇలాంటి గర్వంతో విరగివీగే వాళ్ళగా ఉంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మన మైండ్ సెట్, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎలాగంటే నేనే అన్నట్టుగా, జ్ఞానమందు లేకపోతే బలమందు. సో ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇదిగో పోల్చుకుంటుంటాం, నాలాగా ఈయన లేడు, నా అంత గొప్పవాడైనా కాలేడు, నేనెంత ఎదిగినా నా దగ్గరికి దరిదాపుగా వీళ్ళు రాలేరు అని తోటి వాళ్ళతో పోల్చుకొని నాకు సరితూగలేరు అన్నట్టుగా ఉంటారు. సో అలాంటి యొక్క ఆలోచన మనకుంటే హల్లెలూయా, మనము దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. ఎందుకంటే గర్వానికి ముందు, లేకపోతే పడిపోవడానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు ఇదిగో అహంకారమైన మనస్సు నడుస్తుంది. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా మనం గమనిస్తే ఇలాంటి ఆలోచన మనకుంటే, ఎందుకే యాకోబు పత్రిక మనం గమనిస్తే యాకోబు పత్రికలో మనం చూస్తాం ఒక మాట. యాకోబు రాసిన గ్రంథం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిద్దాం. 4వ అధ్యాయము 10వ వచనాన్ని, ప్రభువు దృష్టికి మిమ్ములు మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా.
ఆయన దృష్టికి మనం తగ్గించుకునేవారుగా, మనం సరైన మనసు కలిగి నడుచుకునేవారుగా, గర్వంతో రగిలిపోకుండా, ఇదిగో అహంకారమైన మనసుతో వెళ్ళకుండా ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటే అప్పుడు ఆయన చూస్తున్న దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీవు హంబుల్నెస్తో దేవుని సన్నిధిలో నీవు హంబుల్నెస్గా ఉంటే ఆయన నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఆయన ఉంటాడు. ఆయన హెచ్చిస్తే ఎవరు కూడా నిన్ను తక్కువ చేయడానికి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనలను ఆయన రెక్కల చాటున మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని సన్నిధిలో ఒక అధికారం కొరకు, లేకపోతే ఒక ఏదాని కొరకు, లేకపోతే ఇంకా నేను గొప్పవాడని, లేకపోతే ఇంకా నాకన్న వారు ఎవరు లేరని మనము నడిచేవారుగా మన మైండ్ సెట్ ఉండకూడదు, మన ఆలోచన విధానం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు అంటున్నాడు, నీవు ఎలా యుద్ధం చేస్తావు అంటే నాతో పాటు దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా బలమే అని అంటలేడు, నేను నాతో పాటు నా దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ ఎవరిపై చేయి సాధించబడిందంటే గర్వంతో విర్రవీగుతున్న ఆ గొలియాతు పడిపోవడం మనం చూస్తున్నాం. ఆయన మైండ్ సెట్ ఎలా ఉందంటే పడిపోవడానికి ముందు ఆయన మైండ్ ఎలా ఉందంటే ఆ గర్వంతో నడుస్తున్నట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నీవు దేని చేత నడిపించబడుతున్నావు? కొందరికి డబ్బు ఉంటే చాలు వాళ్ళు గర్వంతో విరిగిపోతారు, కొందరికి ఏదంటే హోదా ఉంటే చాలు వాళ్ళు గర్వంతో విరిగిపోతారు. అయితే నీవు దేవుని యొక్క రెక్కల చాటున మనము హంబుల్నెస్తో ఉండాలి. అందుకే ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, మిమ్మును మీరు తగ్గించుకోనండి అంటే కొందరు ఏం చేస్తారంటే వస్తున్నప్పుడు యాక్షన్ అంటే యాక్టింగ్ కనబడుతుంది కొందరి దగ్గర. ఎలా ఉంటుందంటే మనం కొంతమందిని చూస్తాం, ఎలాగంటే అప్పటికప్పుడు ఎవరైనా వస్తే అబ్బా చైరు మంచిగా నీట్గా తుడిచేసి చైర్ మీద కూర్చోమని చెప్తారు. హల్లెలూయా, వందనాలు వంగి దండం పెడతారు. కానీ మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళినడువే ఏం చేస్తారు? వాళ్ళు మనల్ని పొగడతారా? హల్లెలూయా. వాళ్ళు ఏం మాట్లాడవలసిందో అది మనం మీద మాట్లాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగా తగ్గించుకోవడం అంటే హృదయములో దేవుని దృష్టికి నీవు మనస్ఫూర్తిగా తగ్గించుకునే తత్వం కావాలి. అక్కడ వాళ్ళని గౌరవించాలి. వారి ముందు ఒక మాట వెనుకలు ఒక మాట కాదు, ముందు వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు లేనప్పుడు కూడా అలాగే నీవు గౌరవం అనే భావంతో ఉండాలి. అది తగ్గింపు అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఒకలాగా, వారు వెళ్ళినప్పుడు ఇంకోలాగా వారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది నీలో తగ్గింపు అనేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన విమోచన క్రయధనముగా తనను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడు అంటే దేవుని సింహాసనాన్ని మీద ఆయనతో పాటు ఉండాలనే ఆ భాగ్యమని ఎంచక తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా ఈ లోకానికి, ఈ భూమి మీదకి నీ వలె నా వలె ఒక మనుష్య కుమారుడుగా మనిషిలా ఎలా జీవించాలో, మనిషిలా ఎలా ప్రవర్తించాలో ఆయన నీకు నాకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించడానికి లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన మైండ్ సెట్ ఎలా ఉంది? ఆ శిష్యులు అంటున్నారు, ఎవర్రా గొప్పవాడు, నీవా నేనా అని చెప్పి మాట్లాడితే ఆయన చిన్న పిల్లవాని పిలిచి ఆయన చూపిస్తున్నాడు ఏంటంటే ఇదిగో ఇలాంటి మనస్సు ఉండాలి. చిన్నపిల్లల్లో అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు కాదు, చాలా చిన్న పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి చెడు తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి ఈర్ష్య ఉండదు, వాళ్ళకు ద్వేషము ఉండదు, వాళ్ళకు కపటం ఉండదు. అందుకే లోపల మనం ఏంటంటే ఈర్ష్య ద్వేషంతో ఉన్నట్లయితే మనం పాపం చేసిన వారుగా ఉంటాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళకి ఏం తెలియదు. అలాంటి పిల్లవాని చూపెట్టి ఇదిగో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పిల్లవాని వలె మీ మనస్సు మారితే, హల్లెలూయా, ఏం మారితే? నీ మనస్సు మారితే. చాలా సందర్భాల్లో మనుషులను తక్కువ చేయడం, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు తక్కువ మాట్లాడడం, వారిని మనం హెచ్చించుకోవడం, వేరే వారిని తక్కువ చేయడం, ఇది ఏమాత్రం సరైన వాక్యానుసారమైన జీవితము కాదు. మాటతో కొందరిని మనం ఏం చేస్తాం తెలుసా? మనకు తెలియకుండానే మాటతో చంపేంత పని చేస్తాం. మాటలు జాగ్రత్త. అందుకే ఒకటో పాయింట్ మనం చూస్తున్నాం, తగ్గింపు స్వభావం గల వ్యక్తిలో ఏం చూస్తామంటే మొదటిది ఉపచారం చేసేవారుగా
ఉంటారు. అంటే పరిచారం చేసేవారుగా ఉంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. పరిచారం చేసేవారుగా ఉంటారు. ఏంటంటే వాళ్ళకు సేవ చేసేవారుగా ఉంటారు. ఉదాహరణకు యేసయ్య అక్కడ తన శిష్యులను పిలిపించి అంత అయిపోయిన తర్వాత వారందరిని కూర్చొని పెట్టి ఏం చేసినంటే ఆయన తన ఒక టవల్ తీసుకొని లేకపోతే ఒక దాని బట్ట తీసుకొని మొత్తం వాళ్ళందరినీ కూర్చొని అందరి కాళ్ళు కడిగి ఏంటయ్యా నీవు చేస్తున్నావు, ఇది నీకు తగింది కాదు కదా అని అంటే వారిని అంటున్నాడు, ఇదిగో పరిచారం చేయడానికి నేను వచ్చాను, హల్లెలూయా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి వారందరి కాళ్ళు కడిగి, శిష్యుల యొక్క కాళ్ళు కడిగి ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఒకరినొకరు మీరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు మీరు ప్రేమించుకోనండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో ఏముండదు, కపటం ఉండదు. ప్రేమలో ఏముండదంటే ద్వేషం ఉండదు. ప్రేమలో ఏముండదంటే మోసము ఉండదు. ప్రేమలో ఏముంటుందంటే నమ్మకత్వం ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలో నమ్మకత్వం ఉంటుంది. ప్రేమలో గర్వం ఉండదు. ప్రేమలో తగ్గింపు ఉంటుంది. ఒకవేళ ఒకరినేమని అన్నారంటే పోన్లే నన్ను నాకన్నా ఎక్కువగా ఎంచి వారిని ఒకరినొకరు ప్రేమించుకునేటట్టుగా ఉంటారు. ఒకరినొకరు తక్కువ చేసుకొని మాట్లాడేవారుగా ఉండరు. ప్రేమించుకునే స్వభావం ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే తమను తాము తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. అంటే ఇక్కడ మనం గొలియాతును చూస్తున్నాం, ఆయన హెచ్చించబడు, తాను హెచ్చించుకున్నాడు, ఆయన పడిపోయినట్టు చూస్తాం, హల్లెలూయా. సో ఈ లోకంలో నీవు నేను ఎలా ఉండాలి. అలాగే మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం, ఎవరంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చూసినాము. అదే మళ్ళొకసారి ఆయన సిరియా దేశానికి ఎవరైనా సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. ఎవరైనా నయమాను, ఆయన కూడా గర్వంతో విర్రవీగిపోతాడు. ఒక సేవకుని దగ్గరికి వచ్చి నా దేశంలో ఏం లేదు, నదులు లేవా, నేను వెళ్ళి అందులో మునగలేనా అని మాట్లాడతాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చాలా రౌద్రుడై కోపంతో రగిలిపోయి ఆ యొక్క సేవకునితో, దైవ సేవకునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నా దేశంలో నదులు లేవా, ఇంత దూరం రావాల్సి వచ్చిందా, ఈ కేవలం నదులు మునగడానికే నేను వచ్చింది అని చెప్పి ఆయన హోదాతోటి గర్వంతో విరవీగిపోతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనం ఉండకూడదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఉపచారం చేసేవారుగా లేకపోతే పరిచారం చేసేవారుగా, పరిచారం జరిగించేవారుగా ఉండాలి. ఎవరు పరిచర్య చేసేవాళ్ళు అంటే దేవుని మాట వినేవారు పరిచర్య చేస్తారు. వడ్డించడమే కానీ, ఆహ్వానం పలకడమే కానీ, లేకపోతే సహాయకుడిగా ఉండడమే కానీ, లేకపోతే ఒక చిన్నగా ఏదైనా ఊడ్చడం కానీ, లేకపోతే సరిదిద్దడం కానీ, ఇవన్నీ కూడా పరిచర్య చేసేవారుగా ఉంటారు. ఒక గొప్ప విధవరాలు చూడండి, ఆమె విధవరాలుగా భార్య ఉన్నది, ఆమె గనురాలైన స్త్రీ. ఆమె ఏం చేసిందంటే ఆయన మేడ మీద వచ్చేవాడు చాలా మంచి భక్తిపరుడైన దైవ సేవకుడు కాబట్టి ఒక గదిని మనం నిర్మిస్తాం, ఈయనకు నిర్మిస్తే ఆయన వచ్చి బస చేసి వెళ్ళిపోతాడని చెప్పి ఆ గనురాలైన స్త్రీ ఏం చేస్తుందంటే ఆయనకు పరిచర్య చేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆహారం ఇచ్చి ఆయన వడ్డించి ఆమెకు కావాల్సిందంతా కూడా చేసి పెడుతుంది. ఆమె అవసరాన్ని ఎరిగి ఆమెతో మాట్లాడి ఆ దేవుడు ఆమె అవసరాన్ని తీరుస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి, గొప్పవారు అనుకున్న వాళ్ళు పరిచర్య చేసేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంట, పరిచర్య చేసేవారుగా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలంటే జాగ్రత్తగా మాట్లాడేవారుగా ఉండాలి, మాట వినేవారుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మాట వినకుండా మాట విన్నట్లే చేసి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారుగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ మనం గమనిద్దాం, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు
పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించట కంటే మాట వినటము శ్రేష్టము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట వినడము శ్రేష్టము. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట విని దాని ప్రకారం చేసేవారుగా ఉండాలి. ఇగో బలను అర్పించడం కాదు, క్రొవ్విన దూడలను అర్పించడం కాదు. మనం ఏం చేయాలంట? మాట వినేవారుగా ఉండాలి. అయితే ఇక్కడ ఎవరు మాట వినలేరు అంటే సౌలు రాజు దేవుని యొక్క మాట వినలేడు. ఎలా వినలేడు అంటే అమలేకీయులను అందరినీ కూడా హతమార్చు. అక్కడ ఏమి ఉండకూడదు అంటే ఆయన ఏం చేసినంటే క్రొవ్విన దూలను, క్రొవ్విన ఎద్దులను ఆయన దేవుని బలి కొరకు ఉంచానని చెప్పి సమూయేలు తనను ఎదుర్కొనడానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు 14వ వచనంలో మనం చూస్తాం. వెనుక స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు అలాగైతే అక్కడ 15, 12, 13 వచనాల్లో మనం గమనిస్తే 12వ వచనంలో ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలకు వచ్చి అక్కడ జయసూచకమైన సిలువను నిలిపి తిరిగి గిల్గానుకు పోయేనన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 14, 13 వచనాలు చదువుతున్నా. అయితే ఆవిడ అన్నాడు, నేను అంత కూడా చేస్తానని చెప్పి అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని గనక అన్నప్పుడు సౌలు ఏమన్నాడు? సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీవు దేవుని ఆజ్ఞను నెరవేర్చావు, ఆయన మాట విన్నావు అని అంటున్నావు కదా, మరి నాకు వినబడుతున్న ఈ గొర్రెల అరుపులేంటి, తర్వాత ఈ ఎడ్ల రంకెలేంటి అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు. ఇప్పుడు సౌలు ఏమన్నాడు చూడండి. అందుకు సౌలు, అమలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు, ఇంతకుముందు కూడా మనం చూసాం, నీ దేవుడైన యెహోవాకు బల్లర్పించుటకును జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని ఉంచిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసితిమనగా సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు, యెహోవా ఈ రాత్రి నాకు సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే నీవు మాట్లాడ పని లేదు. ఒక మాటలు చెప్పాలంటే నువ్వు మాట్లాడడానికి వీలేదు, షట్ అప్ అని చెప్పిండు. ఎందుకంటే నీవు అబద్ధం మాట్లాడుతున్నావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నెరవేర్చలేదు, దేవుని మాట ప్రకారం నీవు నడవలేదు. నీకు చెప్పిన మాట ఏంటి, నీవు చేసిందేంటి? ఇదిగో బలులు అర్పించడానికన్నా, ఇదిగో క్రొవ్విన దూడలను దేవునికి ఇవ్వడం కన్నా, దహన బలుల కన్నా ఏంటి శ్రేష్టం అంటే దేవుని మాట వినడము శ్రేష్టం. హల్లెలూయా. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట ప్రకారం మనం నడిచేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా పరపక్షం అందున్నవారు మన ప్రవర్తనను బట్టి కానీ మన మాట తీరును బట్టి కానీ ఏలెత్తి చూపకుండా మనం ఉండాలి. అలాంటి వారు ఎవరు అంటే గొప్పవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు గొప్పవారుగా ఉంటారు. అలాంటి వారు దేవుని దృష్టిలో హెచ్చించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, హంబుల్నెస్ లేకుండా, విర్రవీగతనంతో ఇప్పుడు ఏమన్నాడంటే సౌలు, ఇదిగో నీ దేవుడైన యెహోవాకు, అంటే అతని దేవుడు కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అధికారంలో ఉన్నాడని, ఒక రాజుగా ఉన్నాడని దేవుణ్ణి ఏమని మాట్లాడుతున్నాడంటే నీ దేవుడైన యెహోవాకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయనలో ఏం కనబడుతుందంటే నాశనముకు ముందు ఈ గర్వంతో విర్రవిగినట్టుగా, ఇదిగో పడిపోవటకు ముందు మైండ్ సెట్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సౌలు అలాగ మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాకు క్రొవ్వినవి ఆ జనులు ఉంచారని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈయన ఎక్కడున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన వాడుగా ఉన్నాడు. గర్వంతో ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈయన పడడానికి ముందు, అందుకే రాత్రి నాకు దేవుడు సెలవించిండు, నీకు తెలియజేస్తా విను అని అన్నాడు. ఇదిగో నీవు దేవుని మాట వినలేవు కాబట్టి నీ అధికారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు నీ తోటి వానికి నేను ఇస్తున్నాను, నాతో దేవుడు సెలవిచ్చిండని ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని మాటకు
తర్వాత విలువ ఇయ్యక దేవుని మాట ప్రకారం నివసించక ఉంటే మనలో ఏమున్నట్టు? మనము దేవుని మాటకు నోచుకోక గర్వంతో విర్రవీగుతున్నట్టుగా. చూడండి, అక్కడ రాయబడ్డట్టుగా సౌలు నీ దేవుడైన యెహోవా కొరకు మేము ఇవన్నీ ఉంచామయ్యా అని మాట్లాడుతున్నాడు. అంతకుముందు గోలియాతు మనం చూస్తే ఆయన నా ముందు ఎవరు నిలవగలడు, నన్ను ఎవరు ఎదుర్కొనగలరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకెవరిని మనం న్యాయమానుని మనం గమనిస్తే నా దేశంలో నదులు లేవా అని చెప్పి ఆయన రౌద్రుడై కోపంతో, వీళ్ళందరూ కూడా అధికారంతో ఉన్న వ్యక్తులు, అధికారాన్ని కనపరుస్తున్నారు, బలాన్ని కనపరుస్తున్నారు. వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న బలాన్ని చూపిస్తూ వాళ్ళు దేవుని మాటకు లోబడక వాళ్ళు ఏం చేస్తున్నారంటే సొంత బలంతో, సొంత జ్ఞానంతో, సొంత శక్తితో వారు నడుచుకునే వారుగా ఉన్నారు. వారికి వారే హెచ్చించబడ్డ వాళ్ళుగా ఉన్నారు. ఎవరు కూడా తగ్గింపు స్వభావంతో లేరు. ఇక్కడ దావీదును మనము తగ్గింపు స్వభావం గలవాడిగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను గర్వంతో ఉండక ఆయన మాటకు లోబడి నాశనానికి ముందు గర్వం నడుస్తున్నట్టుగా మనం ఉండకూడదు. అందుకే సౌలు ఆ విధంగా ఈ మాటల ద్వారా మనము ఆయన అలాగున్నాడని మనము గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ ఏమని అంటాడంటే 16వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే మొదటి వచనంలో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమించుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి గర్వంతో విర్రవీగుతున్నప్పుడు, ఒక వ్యక్తికి అధికారంతో విర్రవీగుతున్నప్పుడు ఆ వ్యక్తులను దేవుడు లెక్క చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి అధికారము, ఆ అధికారాన్ని తీసే అధికారం కలిగిన దేవుడు, ఒక రాజుగా ఉండడానికి నియమించే అధికారం కలిగిన దేవుడు, రాజును తీసివేయడానికి అధికారం కలిగిన దేవుడు. ఆయనకు మించిన అధికారం ఈ లోకంలో ఏది లేదు. ఆయన ఒక వ్యక్తిని అధికారిగా ఉంచిండా, అతడే ఉంచగలడు. ఒక వ్యక్తిని అధికారం తీసేసిండా, అతడే తీసేయగలడు. ఒక వ్యక్తిని రాజుగా నియమించడానికి అతడే సరితగిన దేవుడు. ఆయన మాత్రమే నియమించేవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈయనకు అధికారం. నువ్వు ఎంతకాలం ఏడుస్తావయ్యా, నా మాట వినని వాళ్ళని నేను విసర్జించాను, ఆయన నేను తుడిచివేశాను, ఆయన నేను తృణీకరించాను, ఇంకా నువ్వు ఆయన వదిలేయి. ఇప్పుడు కొత్తగా ఒక రాజును నువ్వు ఏం చేయి, అభిషేకించు. హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఎలా ఉంటాడు? నా హృదయానుసారుడు. ఎవరైనా నా హృదయానుసారుడు, నా మాట ప్రకారం నడిచేవాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక కానాను స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె బాగలేదు, బాగు చేయని అంటే ఆయన అలాగా ఆమె మాట వినకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అయ్యా నన్ను బాగు చేయ అని మళ్ళీ బతిమలాడుకుంటే అక్కడ మనం చూస్తాం, ఆయన అంటాడు, ఇదిగో కుక్కలు బల్ల మీద రొట్టెలు, ఇదిగో మనం ఏం చేస్తామంటే ఆహారం పిల్లలకి ఇచ్చేది కుక్కలకు పెట్టం కదా అంటే, లేదు ప్రభువా, బల్ల మీద రొట్టెలు కింద పడ్డప్పుడు ఆ కుక్క పిల్లలు తినను కదా అని మాట్లాడితే అప్పుడు ఆమె అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు జరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమెలో ఏం లేదంటే, ఆమెలో గర్వం లేదు. ఆమె తగ్గింపు స్వభావంతో ఎంతవరకు పోల్చుకుందంటే, ఇదిగో కుక్క పిల్లలు తినను కదా అన్నట్టుగా ఆమె తనను తాను తగ్గించుకున్న స్వభావాన్ని చూస్తున్నాం. అందుకే తనను తాను తగ్గించుకునే స్వభావం గలవారి మనసులో దేవుడు చూసి ఏం చేస్తాడంటే, మన మనసులో ఏమి కోరుకుంటున్నావో అది జరిగేటట్టు దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే, నీవు దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. యాకోబు పత్రికలో దేవుని దృష్టికి మనం తగ్గింపు స్వభావంతో ఉంటే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఇంతకుముందు మనం చూసాం, అనేక మంది తనను తాను హెచ్చించుకున్న వాళ్ళు నాశనంలోకి నడిచేవాళ్ళు, గర్వంతో విర్రవేగినట్టు మనం చూస్తున్నాం. అలాగే దేవుని సన్నిధిలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక అధికారి ఉన్నాడు. ఆయన తన దాసుడు బాగలేక యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన రమ్మని పిలుస్తున్నప్పుడు, ఆయన ఇంటికి వస్తున్నప్పుడు ఏమంటాడంటే, దేవా మాట మాత్రం సెలవేయి, ఎందుకంటే నా ఇంట్లోకి నేను అర్హుడను కాను, నేను పాపంతో ఉన్నాను, నా ఇండ్లంతా కూడా పాడైపోయినది ప్రభువా, కేవలం మాట మాత్రం సెలవు ప్రభువా, నా దాసుడు బాగా అయిపోతాడు. ఆయన కూడా అధికారే. 100 మంది ఆయన అధికారంగా ఒకడు పొమ్మంటే వస్తాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, కానీ అధికారాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించలేడు.
గర్వాన్ని ఎక్కడ కూడా ఆయన ప్రదర్శించలేడు. ఏమన్నా అంటే మాట మాత్రం సెలవి ప్రభువా, నీవు మాట సెలవిస్తే నా దాసుడు బాగవుతాడు అంటే ఈయన ఏమిన్నాడు? మాటకు కట్టుబడి ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇస్తే సరిపోతుంది అనే ఒక తత్వంతో తగ్గింపు స్వభావం ఆయనలో ఉన్నది కాబట్టి ఆయన ఇదిగో ఇలాంటి విశ్వాసం ఈ లోకంలో నేను ఎవరిలో నేను చూడలేను అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు ఎలాంటి మనస్తత్వంతో మనం ఉన్నాం ఈరోజు? ఒక అధికారం కలిగి ఉండాలి, ఒక అధికారం కొరకు పాకులాడేవారుగా, లేకపోతే వేరే వారిని తక్కువ చూసేవారుగా, వేరే వారిని చిన్న చూపు చూసేవారుగా, ఇదిగో వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నాకే జ్ఞానం ఉంది, నాకే బలం ఉంది, నాకే అధికారం ఉంది, నాకే డబ్బు ఉంది, నాకే ఇక బిల్డింగులు ఉన్నాయి అని మనం అనుకుంటున్నామా? ఎలాంటి మనసు నీవు కలిగి ఉన్నావు? ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకునే స్వభావం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. అంతేకాదు నిన్నే మాత్రం హెచ్చించేవాడు కాదు, నీతో పాటు కుటుంబాన్ని, ఇంకను నీ మనుషులను, నీకున్న అంతటిని కూడా ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆయన సన్నిధిలో ఎదుగుతున్నాడు, ఆయన వర్ధిల్లుతున్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు అంటే ఆయన దినదినము ఆయన హెచ్చించబడుతూ ఉన్నాడు. ఎందుకంటే తగ్గింపు స్వభావంతో ఉన్న దావీదును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. రాజుగా నియమించడానికి ఆయనను హెచ్చించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని రాజుగా నియమించడానికి ఆయన ఒదిగి ఉన్న దాన్ని బట్టి ఆయన హెచ్చిస్తూ వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఎలా ఉండాలంటే ఒదిగేవారుగా ఉండాలి, తగ్గేవారిగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. అలాగా పరిచర్య జరిగించేవారుగా, మాట వినేవారుగా, దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవించేవారుగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఏమైతామో హెచ్చించబడతాం. దేవుని దృష్టిలో నీవు హెచ్చించేవాడుగా ఉంటే ఆయన ఎంతవరకన్నా హెచ్చిస్తాడు. ఒక రాజుగా కేవలం ఒక గొర్రెల కాపరి, ఇంట్లో ఆయనకు ఏం లేదు, ప్రాధాన్యత లేదు. కానీ దేవుని దృష్టిలో ఆయన ఏమైండు? ఒక రాజుగా ఎదిగే ఒక అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన తగ్గింపు స్వభావంతో ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం పరిశీలించుకుందాం ఒక మాట చేత. దేవా, నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నన్ను నేను తగ్గించుకుంటున్నానా? ఇతరులతో పోల్చుకున్నప్పుడు వారిని తృణీకరిస్తున్నానా? నేను ఇంకను గర్వంతో విర్రవీగుతున్నానా? ఎవరిని లెక్క చేయలేకపోతున్నానా? ఎవరిని కూడా నేను లెక్క చేయక నేను నాశనంలోకి నడిచేవాడిగా ఉన్నానా అని ఒకసారి పరిశీలించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. ఈ దినం నాతో ప్రభువా అధికారం గురించి మాట్లాడావు. ఈ లోకపు అధికారం ఎలాగుంటుందంటే బలం ఉంటే సరిపోతుంది, డబ్బు ఉంటే సరిపోతుంది, ధనం ఉంటే సరిపోతుంది, ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏ అధికారాన్ని చేయొచ్చు, చెలాయించవచ్చు అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, తగ్గింపుతో ఒక చిన్న పిల్లవాని మనస్సు నీవు కలిగి ఉంటే అలాంటి వారిది పరలోక రాజ్యం. కాబట్టి నేను తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నామా? ఒక కానాను స్త్రీ వచ్చి అంటుంది, కుక్కతో సమానంగా అని అంటే, అవును ప్రభు, కుక్క పిల్లలు కూడా బల మీద పడి ఆ మొక్కలు ఏరుకొని తింటాయి కదా అని అంటుంది. అంత తగ్గింపు స్వభావంతో ఆమె ఉన్నట్టు మనం చూస్తాం. ఈరోజు నేను ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? ఇదిగో నాశనానికి ముందు గర్వం మనల్ని నడిపిస్తుంది. ఇదిగో పడిపోవడానికి ముందు మన మైండ్ సెట్ గర్వంతో ఉండి నడిచే మైండ్ సెట్తో మనం ఉన్నావా? ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నావు? ఈరోజు గొలియాతును దేవుడిని ముందు ఉంచాడు. ఆయన పడిపోవడానికి ముందు రకరకాలుగా విర్రవీగిపోయాడు. నా ఎంతటి వాడే లేడన్నాడు, నా బలమే నా దేవుడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈరోజు నేను దేన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని చూసి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? కొంతమంది అందం చేత గర్వపడతారు, కొంతమంది నా అంత స్మార్ట్నెస్ ఎవరు లేరు అనుకుంటారు, కొంతమంది నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు అనుకుంటారు, కొంతమంది నా అంత బలవంతుడు ఎవరు లేరు అనుకుంటారు, కొంతమంది నా అంత డబ్బున్నవాడు ఎవరు లేరు అనుకుంటారు. ఇవన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయంటే నాశనానికి దారితీస్తాయి. ఉండడం మంచిదే, డబ్బు ఉండడం మంచిదే, అందంగా ఉండడం మంచిదే, ఆస్తి కలిగి ఉండడం మంచిదే. ఈ అన్నిట్లలో కూడా నీవు తగ్గింపు స్వభావం నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను హెచ్చించి నీవు దీవెనకరంగా అనేకులకు నీవు కూడా దీవెనకరంగా మారిపోయే అవకాశం దేవుడు నీకు కలిగిస్తాడు. కానీ ఒకవేళ అలా ఉండి కూడా దేవుని మాట వినకుండా పరిచర్య జరిగించేవాడుగా లేకుండా హెచ్చించబడేవాడుగా నిన్ను హెచ్చించుకుంటే ఇదిగో సౌలులాగా నీకున్నదాన్ని తీసేసే అవకాశం దేవుడు తీసుకుంటాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో హంబుల్నెస్తో, ఎందుకంటే సుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో నేను అర్హుడను కాను తండ్రి, ఇదిగో పైకి తల ఎత్తుకొనలేకపోయి ఎంతో గోజాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ప్రార్థన మనం విన్నాం, ఆయన తగ్గించుకున్న ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ఈరోజు నీవు కానాను స్త్రీ తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దానియేలు తగ్గింపు స్వభావంతో ఉన్నాడు, దావీదు తగ్గింపు స్వభావంతో ఉన్నాడు, సౌలు అలాంటి స్వభావం లేనివాడిగా ఉన్నాడు, తర్వాత గోలియాతు అలాంటి స్వభావం లేనిగా ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క ఆలోచన చేద్దాం, ఎందుకంటే ఆ శిష్యుల మధ్యలో వచ్చిన ఆ తగాదాను దేవుడు తీర్చడానికి ఒక చిన్న బిడ్డను ఉంచి, ఎవడైనా గొప్పవాడుగా ఉండగోరితే వాడు పరిచారకుడు ఉండాలి, ఎవడైనా మొదటి వాడుగా ఉండగోరితే వాడు కడపడివాడుగా ఉండాలి, పరిచర్య జరిగించేవాడిగా ఉండాలి. కానీ నేను పరిచర్యను చేయించుకోవడానికి రాలేను, కానీ పరిచర్య జరిగించడానికి వచ్చానని దేవుడు మాట్లాడు. క్రయధనముగా తనను తాను తగ్గించుకునడానికి వచ్చాడు. ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గించుకుంటే ఖచ్చితంగా ఒకరోజు దేవుని సన్నిధిలో నీవు హెచ్చించబడతావు. నీవు హెచ్చించుకుంటున్నావా? ఖచ్చితంగా నీవు తగ్గించబడతావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఇది నాతో మాట్లాడిన కొంచెం కఠినమైనటువంటి విషయమే, కానీ ప్రభువా నేను తగ్గించుకోవడానికి సహాయం దయచి, నా మనసు మార్చండి ప్రభు, నా ఆలోచన మార్చండి ప్రభు, నా విధానం మార్చండి, నా మాట తీరును మార్చండి. ఇదిగో నేను పరిచర్య జరిగించేవాడుగా ఉండాలి, ఇదిగో మొదటి వాడుగా ఉండడానికి కాదు, కానీ ఇదిగో అధికారం చెలాయించేవాడానికి కాదు, కానీ ఇదిగో నేను పనులు జరిగించేవాడుగా, ఇదిగో తగ్గింపు శోభముతో నేను కడపటివాడుగా ఉంటూ పరిచర్య జరిగించేవాడుగా, సహాయకుడిగా ముందుకు సాగేవాడుగా ఉండడానికి సహాయం దయచి. అప్పుడు నా సన్నిధిలో నీ దృష్టి నా మీద ఉంటుంది, నేను హెచ్చించబడతానయ్యా, నన్ను దర్శించు ప్రభువా అని మనం మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ ప్రతి బిడ్డను ప్రభువా మీరు బలపరచండి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రభువా నాశనంలోకి నడిచేవారుగా, వారికి వారే విర్రవిగేవారుగా ఉండక, వారికి వారి అధికారం చెలాయించేవారిగా ఉండక, ఇగో తగ్గింపు శోభంతో వారు నీ సన్నిధిలో ఎదిగేవారుగా ఉండుదురుగాక, అలాంటి గొప్ప క్రియలు గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అయ్యా నీ కార్యం జరిగించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఇంకా ఎన్నో వాక్యాలు తగ్గింపు స్వభావం కొరకు ఉన్నాయి. మేము తగ్గించుకొని జీవించుదుము గాక, మమ్మల్ని మేము తగ్గించుకుందాము గాక, హంబుల్నెస్ మాలో ఉండును గాక. ఇదిగో అయా తగ్గింపు స్వభావము ఇదిగో మాలో ఉన్నప్పుడు ఇదిగో మాలో ప్రేమ ఉంటుంది, మాలో నమ్మకం ఉంటుంది, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ ఉండవు ప్రభువా. అయ్యా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇది ప్రభా అలాంటి స్వభావం లేని వాళ్ళుగా ఉంటే మమ్మల్ని ఈరోజు దర్శించు, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దర్శించు ప్రభువా. ప్రతి ఒక్కరిలో నూతన మనసు వచ్చునుగాక, నూతన ఆలోచన వచ్చునుగాక, ఒకరినొకరు హెచ్చించుకుందరుగాక. యాకోబు పత్రికలో అంటుంది, ఇదిగో ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఒకరినొకరు హెచ్చించుకోనండి, ఒకరినొకరు గౌరవించండి. నీవు గొప్పవాడవని చెప్పావు, నీవు గొప్పదానివని చెప్పు అనే వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు తక్కువ అని కాదు, కానీ నువ్వు గొప్పవాడు అని చెప్పు. ఈరోజు మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ఒక నిమిషం దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ మేమున్న ప్రతి పరిస్థితిలో మమ్మల్ని మేము తగ్గించుకుందాము గాక. అయ్యా నీ కృప దయచే ప్రవ్వా, అయ్యా నీ కనికరం మాకు దయచే ప్రవ్వా, అయ్యా మీ రెక్కల చాటును మేము ఉంది ప్రవ్వా, అయ్యా దీవెనకరమైన హెచ్చించుకు ప్రవ్వా, హెచ్చింపదగిన అయ్యా జీవితం జీవించదుముగాక. అలాంటి కృప దయచేయమని ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి బిడ్డను బలపరిచి అయ్యా ప్రతి ఒక్కరి మనస్సు మార్చమని, అయ్యా నాశనంలోకి మేము వెళ్ళకుండగా, ఇదిగో పడిపోవడానికి ముందు మా మనస్సు గర్వమైందిగా నడవకుండగా సహాయము దయచేయమని నీ కృప చూపించమని, తగ్గింపు స్వభావంతో మేము ముందుకు సాగేవారుగా కొనసాగేవారుగా ఉండి అయా ప్రభా నీ కృపకు పాత్రలో ఎంచబడినట్టుగా సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, దీనికి స్తోత్రం. హల్లెలూయా. పాడుచుండగా